అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీతో ఉంటే పార్ట్ 50 విందాం. నేను అసలు ఫస్ట్ నా మాస్టర్ని ఎక్కడ చూశానో చెప్పుకో చూద్దాం. జస్ట్ గెస్ నో అంది అంజలి. ఇంకెక్కడా? నీ మాస్టర్కి యాక్సిడెంట్ అయినప్పుడు సేవ్ చేసావు కదా, అప్పుడే రోడ్ మీద అన్నాడు రవి. నో, యు ఆర్ రాంగ్. నువ్వు నా ఫేవరెట్ టమాటా పప్పులో కాలేసావు. అప్పుడు కాదు, దానికంటే కొద్ది రోజుల ముందు ఫస్ట్ కల్లో చూశాను నా బంగారాన్ని. ఆ మాట వినగానే ఒక్కసారిగా రవి బ్రేక్ వేసి, ఏంటి కలలోనా అని అడిగాడు రవి. ఓ, నీకు తెలీదా? అయినా నా కల నీకెలా తెలుస్తుంది నా మతిమండ అంటూ సిగ్గుపడుతున్నట్టుగా వేలు నోటి దగ్గర పెట్టుకుని, అవును, నా మాస్టర్ నా కల్లోకి వచ్చాడు. అసలు ఆ కల్లో ఏం జరిగిందంటే, టింగ్ 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 అంటూ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తున్నట్టు రవి కళ్ళ చుట్టూ వేలు తిప్పింది. ఏదో హారర్ స్టోరీ చెప్తున్నట్టుగా నైట్ టైం ఫుల్ చీకటి, రోడ్డంతా ఖాళీ, ఎవ్వరూ లేరు. ఉన్నట్టుండి ధడేల్మని పెద్ద శబ్దం. ఆ వెంటనే ఇలా 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 అంటూ చేతులు తిప్పుతుండగా, నెక్స్ట్ ఏంటో చెప్పు అన్నాడు రవి. అదే కదబ్బే చెప్తున్నాను, నీకు మరీ తొందర ఎక్కువలా ఉందే, నా ఫ్లోని డిస్టర్బ్ చేయకు. మధ్యలో దీనికోలేంటి అని సీట్ బెల్ట్ తీసేసి, ఎక్కడున్నాను? ఇలా 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 గాల్లో పల్టీలు కొడుతూ ఒక కార్ చెట్టుకెళ్ళి ఢామని గుద్దుకుంది. అందులో నుండి ఒక వ్యక్తి దెబ్బలతో బయటకు పడ్డాడు. దెబ్బకు నిద్రలేచి కళ్ళు తెరిచి కూర్చున్నాను. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? నా బంగారం. అంత మత్తులో కూడా ఆ యాక్సిడెంట్ గురించి మాట్లాడుతుంటే తనకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి అంజలికి. అంజలి ఏం మాట్లాడుతుందో అర్థం కాక తన వైపే అయోమయంగా చూస్తున్నాడు రవి. ఏంట్రా రే ఆ చూపు, నా పక్కన కూర్చుని నాకే సైట్ కొడుతున్నావా అంది అంజలి. ఆ యాక్సిడెంట్ నిజం కదా, కల అంటావేంటి అని అడిగాడు రవి. నీ బొంద, యాక్సిడెంట్ జరిగింది బుధవారం రా అబ్బాయి, నాకు కల ఆదివారమే వచ్చిందిగా. అబ్బా, సీక్రెట్ చెప్పేశానా? ఇదిగో అబ్బాయి, ఈ విషయం మా మాస్టర్కి తెలియకూడదు. తెలిసిందో చంపేస్తాను. ఆ మాట వినగానే రవిబాబు ఫ్యూజులు ఎగిరిపోయాయి. నాకు జరిగిన యాక్సిడెంట్ 3 రోజులకు ముందే అంజలి కల్లో వచ్చిందా? స్ట్రేంజ్, మరి నాకెందుకు చెప్పలేదు అని ఆలోచిస్తున్నాడు. పక్కనింత అందమైన అమ్మాయి ఉంటే సైట్ కొట్టకుండా ఎక్కడో చూస్తావేంటో తెంగరోడా అంది అంజలి. దీనికి బాగా ఎక్కేసింది అనుకుంటూ, మరి ఆ తర్వాత ఏం జరిగింది అని అడిగాడు. దేని తర్వాత అబ్బా అంటూ గెడ్డం కింద వేలు పెట్టి ఆలోచిస్తూ, ఓ ఆ కల తర్వాత. అయినా నా లవ్ స్టోరీ నీకెందుకు? నేను ఈ జైల్లో ఉండను, నా స్వేచ్ఛాలోకంలోకి వెళ్తానంటూ కార్ దిగి రోడ్డు మీద పరుగు తీసింది అంజలి. రోడ్డు మీద వెహికల్స్ ఏమీ లేవు. వెనకే రవి పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఇలా పరిగెత్తకూడదు, వెళ్దాన్రా అంటూ అంజలి చేయి పట్టుకుని తీసుకెళ్తుండగా, నో నేను రాను, ఎంజాయ్ చేస్తాను, సాంగ్స్ పాడతా. బాయ్ బాయే బంగారు రమణమ్మ, బాయి చెరువు కాడ బోరింగో రమణమ్మ, నువ్వు వచ్చే వారం 10 రోజులకి అని పాడుతూ పిచ్చి పిచ్చిగా ఎగురుతోంది. ఇలా కాదనుకుని అంజలి వెనక నుండి బలవంతంగా ఎత్తుకొని, వారం 10 రోజుల తర్వాత మిగిలిన పాట పాడదువులే కానీ పద అని కారు వైపు నడిచాడు రవి. హే, నేను ఎగురుతున్నాను, ఐఎమ్ ఫ్లయింగ్. ఇంతకీ ఎక్కడికి ఎగురుతూ వెళ్తున్నాను చెప్పమా? కారులోకి. ఆ కారులోకి అటు కారు ఇటు కారు మధ్యన కారులో నమణమెనదాన్ రమణమ్మ అని అంజలి పాడుతుండగా, వెళ్దాం వెళ్దాం, ముందు కారెక్కు అని కారులో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెడుతుండగా, అసలు ఆ డ్రీమ్ ఏంటో తెలుసా? కార్తీక పౌర్ణమి రోజు రాత్రిపూట తాజ్మహల్ని చూడాలి. ఆ టైంలో నా బంగారం నా దగ్గరుంటే ఇంకా సూపర్ అని అంజలి. అలానే వెళ్దువులే కానీ ముందు లవ్ స్టోరీ చెప్పడం కంటిన్యూ చేయి అన్నాడు రవి. నో, నేను చెప్పను. నా స్వేచ్ఛాలోకం నుంచి తీసుకొచ్చి మళ్ళీ కారాగారంలో పడేస్తావా నన్ను? నేను చెప్పనంటే చెప్పను. అదేంటి, నువ్వేగా ముందు చెప్తానన్నా? గుడ్ గర్ల్ చెప్పాలి కదా మరి. సరే చెప్తాను విను. ఎక్కడున్నాను? ఆ కల నిజం కాకూడదని ఎంత వేడుకున్నానో తెలుసా? సరే, ఏదో కలొచ్చిందిలే అని వదిలేశానో లేదో,
నిజంగానే నా కళ్ళ ముందే ఆ యాక్సిడెంట్ జరిగింది. ఒక్క క్షణం ప్రాణం పోయినంత పని అయింది తెలుసా. ఆ షాక్లో నాకు వచ్చిన కల గురించి కూడా మర్చిపోయాను. హాస్పిటల్లో చేర్చి డాక్టర్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పిన తర్వాత కానీ మనసు కాస్త గుర్తుపడలేదు. తిరిగి వెళ్తుండగా గుర్తొచ్చింది ఆ కల్లో అబ్బాయే ఈ అబ్బాయి అని. అబ్బా ఇంకెంతని చెప్తానబ్బా, నేను సాంగ్ పాడుకుంటాను. ఓ బాయ్ బాయే బంగారు రమణమ్మ, బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మ అని అంజలి అంటుండగా, ఏహే ముందు కంటిన్యూ చేయి అన్నాడు రవి. ఓయ్ నా మీదే అరుస్తున్నావేంట్రా అని అడిగింది అంజలి. అమ్మో అరిస్తే ఇప్పుడున్న తిక్కకి అసలే చెప్పనంటుందేమో, బుజ్జగించడమే బెటర్ అనుకుంటూ, అరవడం లేదమ్మా, నీ లవ్ స్టోరీ చాలా బాగుంది, మొత్తం విందామని అన్నాడు రవి. ఏ యూ బాయ్, నా లవ్ స్టోరీ అంత నచ్చిందా నీకు? అయితే చెప్తా విను. ఎక్కడున్నామబ్బా? ఆ రోజు నుండి అబ్బాయి ఎలా ఉన్నాడోనని ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళానో తెలుసా. డిశ్చార్జ్ అయ్యాడని తెలిసాక ఎంత హ్యాపీగా అనిపించిందో. మరి అప్పుడు అనుకోలేదా ఆ అబ్బాయిని లవ్ చేస్తావని? పరిచయం అయ్యే వరకు తెలియలేదా? తెలియలేదా? నువ్వేమనుకుంటున్నావు అసలు? నేను ఆయన్ని కలిసి ఆయన నా మీద చూపించే కేరింగ్ చూసి, ఆయన బిహేవియర్, ఇంకా ఆయన మంచితనాన్ని, ఇంకా ఏవేవో క్వాలిటీస్ చూసి ప్రేమించాననా? అంజలి మాటలు ఆశ్చర్యం కలిగిస్తుంటే ఒక్కో మాటని శ్రద్ధగా వింటున్నాడు రవి. నో, నాకు పరిచయం అవ్వక ముందు నుండే ఆయనంటే నాకు ప్రాణం. ఏమాయ చేశాడో ఏమో, ఆ యాక్సిడెంట్ రోజు నుండి ప్రతి క్షణం గుర్తొస్తూనే ఉన్నాడు. వాడితో ఒక ఊహాలోకాన్ని నిర్మించుకున్నాను. ఆ ఊహాలోకంలో ప్రతి క్షణం అతని పక్కనే ఉండి నాలో నేనే తెగ ఆనందపడిపోయేదాన్ని. చూస్తూ ఉండగానే నా ప్రాణం అయిపోయాడు అంటూ హార్ట్ మీద చెయ్యేసి ఇక్కడ పర్మనెంట్గా సెటిల్ అయిపోయాడు. రీజన్ తెలీదు, కానీ నాకు నాకంటే నా బంగారం ఇంపార్టెంట్ అయిపోయాడు. చాలా ఏళ్ల తర్వాత మనస్ఫూర్తిగా నవ్వడం మొదలుపెట్టాను. నన్ను చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. ఎక్కడున్నా ఆయన హ్యాపీగా ఉండాలని అనుకునేదాన్ని. మరి తను కలవడానికి ట్రై చేయలేదా? అసలు కలవాలనుకుంటేనే కదా. ఏంటి? ఆ అబ్బాయి అంటే నాకు అంత ఇష్టమున్నా కానీ ఆ అబ్బాయిని జీవితంలో మళ్ళీ కలవకూడదని ఫిక్స్ అయ్యాను. ఎందుకలా? ఎందుకా నీకు తెలియదేమో, మన అంటూ తలరాత అన్నట్టు సైగ చేసింది. ఏంటి అన్నాడు రవి. అబ్బా ఎన్ని ప్రశ్నలు అడుగుతావురా సచ్చినోడు. ఓర్ నాయనో, మళ్ళీ తిట్టొచ్చేస్తున్నాయేంట్రోయ్. మన తలరాత మీద మనకు ఆ రేంజ్ నమ్మకం ఉండేది. ఒకసారి నా వాళ్ళందరినీ దూరం చేసుకున్నాను. మళ్ళీ అతనికి పరిచయం అయి అతనికి దగ్గరై ఆ తర్వాత మళ్ళీ అతనికి దూరం అయితే తట్టుకోలేను అంటూ కళ్ళలోంచి నీళ్ళొస్తుంటే, అయ్య బాబోయ్ ఏడుపొచ్చేస్తుంది మాస్టరో అంటూ తుడుచుకుంది అంజలి. అలా బాధపడే కంటే అసలు కలవకపోవడం బెటర్ కదా. అందుకే అస్సలు కలవద్దనుకున్నాను. కానీ ఒకరోజు ఆశ్రమంలో పరిగెడుతుంటే సడన్గా ఒకడొచ్చి డాష్ ఇచ్చాడు. ఎవడ్రా వెధవని పైకి చూస్తే షాక్. ఎవరో తెలుసా అంటూ సిగ్గుపడుతున్నట్టుగా ముఖాన్ని చేతులతో మూసేసుకొని, చిపో అలా ఎలా చెప్తాను, నాకు సిగ్గు బాబు, ఎవరో నీకు అర్థమైందిగా. 10 నిమిషాలు, సరిగ్గా 10 నిమిషాలు నా ఊహాలోకం నా కళ్ళ ముందుకొచ్చినట్టు అనిపించింది. అది చాలు, జీవితాంతం ఆ రోజును గుర్తు చేసుకుంటూ బ్రతికేద్దాం అనుకున్నాను. కానీ మా బాలాజీ ఉన్నాడే, అంత తేలిగ్గా వదిలేస్తాడా? మా రాక్షసుల ద్వారా కలిసేలా చేశాడు. ఆ రోజు నుంచి మన జీవితమే మారిపోయింది. అసలు కలవద్దనుకున్న నేనే డైరెక్ట్గా ప్రపోజ్ చేసేశాను. డెస్టినీ చూడు ఎలా ఉంటుందో. మనం ఒకటనుకుంటే ఇంకోటి జరుగుతుంది కదా. మరి నీ మాస్టర్ నీ ప్రపోజల్ ఒప్పుకున్నాడా లేదా? ప్రపోజ్ చేసినప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నాడు, కానీ ఇప్పుడైతే క్లారిటీ ఉంది. ఇలారా నీకు సీక్రెట్ చెప్తాను అని సీట్ బెల్ట్ తీసేసి ముందుకు రమ్మన్నట్టు సైగ చేసింది అంజలి. రవి ముందుకు జరగగానే అతని చెవిలో, ఒకరోజు చెప్పేవేయాడు తెలుసా అంది. మరి ఎందుకు చెప్పలేదు అని అంతే చిన్నగా అడిగాడు రవి. ఆ విలనీయుడున్నాడే అని గట్టిగా అరిచి, సీక్రెట్ కదా, ఆ విలనీయుడున్నాడే కార్తీక్ అని సచ్చినోడు, వాడు డిస్టర్బ్ చేశాడు అతవా. వాడికి అప్పుడు తప్ప వేరే టైమే దొరకలేదా? డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. వాడిని తీసుకెళ్ళి బొక్కలో వేశారు కాబట్టి సరిపోయింది, లేదంటే నేనే వేసేసేదాన్ని అది ఎత్తురుణ్ణి. మరి తర్వాత మళ్ళీ ప్రపోజ్ చేయలేదా మరి? ఎక్కడబ్బాయ్,
మావాడికి కూడా నాకులాగే పిచ్చి పిచ్చి భయాలన్నీ ఎక్కువ. కానీ ఎప్పుడో ఒకప్పుడు డెఫినెట్గా చేస్తాడు. ఆ రోజు ఎప్పుడొస్తుందా అని ఇప్పటివరకు ఎదురు చూశాను. కానీ అంటూ కళ్ళు మూసుకుని రవిభుజంపై వాలిపోయింది అంజలి. అంజలిని సరిగ్గా కూర్చోబెట్టి సీట్ బెల్ట్ వేసి కార్ని అంజలి ఇంటికి పోనిచ్చాడు. ఇంటికొచ్చాక అంజలిని ఎంత తట్టినా లేవకపోవడంతో తన్ని ఎత్తుకుని లోపలికి తీసుకెళ్లి పడుకోబెట్టాడు. తిరిగి వెళ్తున్న రవి చేతిని వెళ్ళొద్దన్నట్టుగా నిద్రలోనే గట్టిగా పట్టేసుకుంది అంజలి. అలానే అంజలి చేతిని పట్టుకొని బెడ్ పక్కనే కింద కూర్చుని తన వైపే చూస్తూ ఉండిపోయాడు రవి. అంజలి చెప్పిన ఒక్కో మాట గుర్తొస్తుంటే కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆ మాటల ద్వారా ఆమెకు తనపై ఎంత ప్రేముందో తెలుస్తోంది. ఒక మనిషి పరిచయం అయ్యాక ఆ మనిషి గురించి పూర్తిగా తెలిసిన తర్వాత ప్రేమించడం వేరు. కానీ నా గురించి ఏం తెలియకుండానే నన్ను అంతలా ఆరాధించావా? అంత ఇష్టమా నేనంటే? ఒక మనిషిని ఇంత ప్రేమించగలరా అంజలి? నా జీవితంలో ఒక్కసారైనా నువ్వు ప్రేమించినంతలా తిరిగి నేను నిన్ను ప్రేమించగలనా? లేదు, ఎప్పటికీ ప్రేమించలేనేమో. నీ ప్రేమ సముద్రమంత అయితే నా ప్రేమ ఆ సముద్రంలో నాకు నీటి బిందువంత ఉంటుందేమో. కానీ నిన్నెప్పటికీ నా కళ్ళలో పెట్టుకుని చూసుకుంటాను. ప్రామిస్. ఇన్ని రోజుల్లో నీ ప్రేమ నేను ఎప్పుడు పూర్తిగా అర్థం చేసుకోలేదు అంజలి. ఇప్పుడు అర్థం చేసుకున్నాను. నేను చాలా వెయిట్ చేయించాను కదా, ఆ వెయిట్ పూర్తవబోతోంది. ఇక లైఫ్ మొత్తం నీతోనే అనుకుని అంజలి నుదుటిపై ముద్దు పెట్టాడు రవి. ఆ స్పర్శకి అంజలి నిద్రలోనే చిన్నగా నవ్వింది. కాసేపటి తర్వాత గ్యాంగ్ అంతా తిరిగొచ్చి చూసేసరికి బెడ్ పక్కన అలానే కూర్చొని బెడ్పై తలపెట్టుకుని నిద్రపోతున్నాడు రవి. వాళ్ళిద్దరినీ అలా చూసి చిన్నగా నవ్వుకుని డిస్టర్బ్ చేయొద్దని వేరే రూమ్స్లో సెటిల్ అయ్యారు అందరూ. రవి చేతిలో తన కోటింగ్ ఉంటుందని ముందే ఫిక్స్ అయిన అర్జున్ రవి నిద్రపోయి ఉండడం చూసి ఊపిరి పీల్చుకున్నాడు. ఆ రాత్రికి అందరూ అక్కడే ఉండిపోయారు. మర్నాడు పొద్దున రవి నిద్రలేచే టైంకి అంజలి ఇంకా నిద్రపోతూ ఉండడంతో మెల్లిగా తన చేతిని వదిలి హాల్లోకి వచ్చాడు. రవిని చూడగానే అర్జున్ వెంటనే పైకి లేచి, ఓకే గైస్, మరి ఏదో రాబరీ కేసు అంట, నేను వెళ్తానే అని బయలుదేరిపోయాడు అర్జున్. ఛా, ఏం దొంగతనం జరిగిందంట అని అడిగింది కవిత. మరీ అలా అడిగితే ఏం చెప్తాం అనుకున్నాడు అర్జున్. చెప్పరా, కవిత అడుగుతుంది కదా అన్నాడు భార్గవ్. అది ఏం దొంగతనం చేశారో తెలియలేదంట, మేమే వెళ్ళి కనిపెట్టాలి అన్నాడు అర్జున్. ఇలాంటి వరస్ కవర్ డ్రైవ్ని చూస్తానని నా జీవితంలో అనుకోలేదబ్బా అంది మానస. నాకు తప్పదుగా, రోజు నేను చూస్తూనే ఉంటాలే అనుకుంది కవిత. వెళ్దూ కానీ ఒకసారి రానా అన్న అర్జున్ అన్నాడు రవి. ఆహా, నేను రానంటే రాను అన్నాడు అర్జున్. యాతవకి మొహమాటం ఎక్కువ అంటూ అర్జున్ వైపు వచ్చి హక్ చేసుకున్నాడు రవి. దాంతో అర్జున్ షాక్ అయి, నేను చూసింది చూస్తోంది నిజమేనా అని అడిగాడు. థ్యాంక్స్ రా అర్జున్ అని చెప్పాడు రవి. ఇదంతా చూస్తున్న భార్గవ్, గర్ల్స్, రాత్రి చెల్లి చేసిన రచ్చకి మా వాడికి స్క్రూ లూజ్ అయిందంటారా అని అడిగాడు. ఇక్కడ మానస కవితలకు కూడా సేమ్ డౌట్. ఇంతలో లోపల నుండి తల బద్దలైపోతుంది బాబోయ్ అని అంజలి అరిచింది. ఏంటే దాని కేకలు అని అడిగింది కవిత. హ్యాంగ్ ఓవర్ అంటే ఇదేనేమో డార్లింగ్, ఇప్పుడే బ్రౌజ్ చేశా, మజ్జిగలో నిమ్మకాయ పిండో గ్లాస్ ఇస్తే దెబ్బకి హ్యాంగ్ ఓవర్ దాని సొంతూరికి వెళ్ళిపోతుందంట అంది మానస. మరి ఇంకెందుకు లేటు, వెళ్ళి తీసుకురా అంటూ అంజలి దగ్గరికి వెళ్ళి పక్కనే కూర్చున్నాడు రవి. నా హెడ్ ఏంటి వరల్డ్ టూర్ తిరుగుతున్నట్టు గిరగిరా తిరుగుతోంది అని అడిగింది అంజలి. రాత్రి ఏం జరిగిందో నీకు గుర్తులేదా అని అడిగాడు రవి. తింటున్నాం, పొలమారింది, వాటర్ తాగాను, ఆ తర్వాత గుర్తు రావట్లేదు. ఎందుకు గుర్తు రావట్లేదంటే తమరు తాగింది వాటర్ కాదు కాబట్టి. వాటర్ కాకపోతే ఏంటి? ఓ మై బాలాజీ, అంటే అదా? అదే డార్లింగ్ అంటూ వచ్చి అంజలి చేతికి మజ్జిగ గ్లాస్ ఇచ్చి జరిగింది చెప్పింది మానస. అన్నింటికీ తొందర ఎక్కువే అనుకుని తల మీద ఒకటి ఇచ్చుకుని రవి వైపు తిరిగి, అవును, మనం స్టార్ట్ అయ్యాక ఏం జరిగింది అని అడిగింది అంజలి రవిని. ఏముంది, దారి మొత్తం వాగుతూ వాగుతూ ఇంటికొచ్చే టైంలో నిద్రపోయావు అన్నాడు రవి. వాగానా? కొంపతీసి ఏం వాగాను అని అడిగింది అంజలి. వద్దులే, నాకు తెలియడం తనకి ఇష్టం లేదుగా, చెప్పొద్దనుకుని
అంటే ఏవేవో పాటలు పాడుతూ సినిమా డైలాగ్స్ చెప్పుకుంటూ ఉన్నావు అన్నాడు రవి. దాంతో అంజలి తన మనసులో అమ్మయ్యా అనుకుని అవునా ఓకే అని రిలాక్స్ అయింది అంజలి. ఆ రోజు నుండే భార్గవ్ మానసల ఎంగేజ్మెంట్ పనులు మొదలుపెట్టారు. పనులు మొత్తం మన గ్యాంగే చూసుకున్నారు. షాపింగ్, పనులు, పిలుపులు, డెకరేషన్లు అంటూ బిజీగా గడిపారు. ఈ హడావిడిలో అంజలితో కలిసి ఎక్కువ టైం స్పెండ్ చేయడం రవికి కుదరలేదు. ఎంగేజ్మెంట్ రోజునే అంజలికి ప్రపోజ్ చేయాలని డిసైడ్ అయ్యాడు రవి. ఎంగేజ్మెంట్కి పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు కాబట్టి హైదరాబాద్లోనే చేయాలని డిసైడ్ అయ్యారు. ఎంగేజ్మెంట్కి 4 రోజుల ముందే మానస పేరెంట్స్ హైదరాబాద్ వచ్చారు. నిశ్చితార్థం జరిగే రోజు రానే వచ్చింది. అక్కడ ఏర్పాట్లను చూస్తే ఏదో సినిమా సెట్లా అనిపించింది చూసేవాళ్ళకి. అంజలి, కవిత మానసని రెడీ చేసే పనిలో పడ్డారు. సెలబ్రిటీస్ ఎక్కువ మంది వస్తుండడంతో సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ మొత్తం అర్జున్ దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఒకవైపు నిశ్చితార్థం పనులు చూస్తూనే అంజలికి ఎలా ప్రపోజ్ చేయాలని ఆలోచిస్తున్నాడు రవి. నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఆ తర్వాత భార్గవ్, మానసలు అతిథులతో ఫొటోస్ తీసుకుంటూ ఉండగా స్టేజ్ పైనున్న రవి ఎదురుగా ఉన్న అంజలికి ఒక ప్లేస్ చూపించి అక్కడికి రమ్మని సైగ చేశాడు. ఏమైంది అని సైగ చేసింది అంజలి. ఏం లేదు ఒకసారి రా అంటూ సైగ చేసి అటు వెళ్ళాడు రవి. దాంతో అంజలి కూడా వెనక్కి వెళ్ళింది. చెప్పండి ఏమైంది అని అడిగింది అంజలి. ఏం లేదన్నాడు తలూపాడు రవి. మరి ఎందుకు రమ్మన్నారు? యు లుక్ స్టన్నింగ్ అంటూ సూపర్ అన్నట్టు చేయి చూపించాడు. ఇది చెప్పడానికి పిలిచారా? అవతల చాలా పనులున్నాయంటూ తిరిగి వెళ్ళబోతున్న అంజలి చేయి పట్టుకుని లాగి ఆపాడు రవి. లోకాన్ని మర్చిపోయి రవి వైపు తిరిగి చూడకుండా అలానే ఉండిపోయింది అంజలి. నేను చెప్పేది ఒక్కసారి విని ఆ తర్వాత వెళ్ళిపో అనగానే సరే అన్నట్టుగా నిలువుగా తలూపింది. నేను ముందెప్పుడు ఇలా లేనంజలి. ఇలా నవ్వేవాడినే కాదు, ఇలా మాట్లాడేవాడిని కాదు, లైఫ్ని ఎప్పుడు ఇలా ఎంజాయ్ చేయలేదు. సారీ, అసలు నాకు లైఫే లేదనుకునేవాడిని. చుట్టూ ఎంతమంది ఉన్నా నేను వాళ్ళతో ఉండేవాడిని కాదు. ఎక్కడో ఏవో ఆలోచనలలో. నిజం చెప్పాలంటే ఆ ఆలోచనలు ఏంటో కూడా నాకు తెలియవు. అందరికీ యాక్సిడెంట్ అంటే చేదు జ్ఞాపకమేమో, నాకు మాత్రం నా లైఫ్లోకే బెస్ట్ మెమరీ. ఎందుకంటే నువ్వు నన్ను కలిసింది దానివల్లే కదా. నువ్వు నా లైఫ్లోకి రాకపోయి ఉంటే ఇప్పటికీ ముందులానే ఉండిపోయేవాడిని అంజలి. నువ్వు రావడం వల్లే ఈరోజు నేను ఇలా ఉన్నాను. నువ్వు నన్ను ఎంత మార్చావంటే సడన్లీ ఐ స్టార్టెడ్ లైకింగ్ మై సెల్ఫ్. నాకు నేనే నచ్చేస్తున్నాను, కానీ నాకంటే ఎక్కువగా నువ్వు నచ్చేస్తున్నావు. ఎంతలా అంటే నువ్వు కనపడకపోతే ప్రపంచం స్తంభించిపోయినట్టు అనిపిస్తుంది అంజలి. నాకు నా జీవితాన్ని తిరిగిచ్చింది నువ్వు. నువ్వు ఇచ్చిన ఈ జీవితంలో సగమవుతావా? ఇంతకంటే ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఐ లవ్ యూ అంజు. ఐ లవ్ యూ సో మచ్. విల్ యూ మ్యారీ మీ? నన్ను పెళ్లి చేసుకుని నా లైఫ్కి ఒక మీనింగ్ తెస్తావా? నీ సమాధానం ఏంటో నాకు తెలుసు, కానీ ఇప్పుడు నీ నోటి ద్వారా వినాలనుంది. ఒక్కసారి ఎస్ అనే మాట చెప్పు. రవి మాటలు వింటున్న అంజలికి కన్నీళ్ళు ఆగట్లేదు. ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా మీ నోటి నుంచి మాట వినడానికి. ఎప్పుడెప్పుడు చెప్తారా అని 1000 కళ్ళతో ఎదురు చూశాను. మీరు అడిగినట్టే ఈ ప్రపంచం మొత్తానికి వినపడేలా ఎస్ అని అరవాలనుంది. ఒక 2 వారాల ముందు మీరు ఇలా చెప్పుంటే అదే పని చేసేదాన్నేమో. కానీ ఇప్పుడు అని తన మనసులో అనుకుంటూ కళ్ళు తుడుచుకుని రవి వైపు తిరిగి కోపం నటిస్తూ నో అని గట్టిగా అరిచింది. ఏంటి అవాక్కయ్యారా? అంజలి ఫ్యాన్స్, రవి ఫ్యాన్స్ తిట్టుకోకండే. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న మాటని రవి చెప్పగానే అసలు అంజలి ఎందుకలా నో చెప్పింది? దానికి కారణం ఏమై ఉంటుంది? ఈ విషయాలన్నీ మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.